హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నవరాత్రుల్లో వెలిగించాల్సిన ఒక అద్భుతమైన దీపం ఎలా వెలిగించాలో తెలుసుకుందాము. ఈ దీపం ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడ చెప్పబోయే నియమనిష్టలతో ఈ దీపాన్ని వెలిగిస్తే నవరాత్రులు ముగిసేలోపే మనకు కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తివంతమైన దీపం ఇది. అదే నిమ్మకాయల దీపం లేదా రాహుకాల దీపం. ఈ రాహుకాల దీపం ఎలా పెట్టుకోవాలి? ఎవరు పెట్టుకోవాలి? ఈ దీపాలను ఎక్కడ పెట్టుకోవాలి? ఇంట్లో పెట్టుకోవచ్చా? లేకపోతే గుడిలో పెట్టుకోవాలా? అయితే ఇంకా ఎన్ని దీపాలు పెట్టుకోవాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? ఒకవేళ నవరాత్రుల్లో పెట్టుకోవడం కుదరకపోతే ఎప్పుడు పెట్టుకోవచ్చు? ఇంకా ఈ దీపం పెట్టే రోజు ఉపవాసం ఉండాలా? వద్దా? అనే విషయాలన్నీ క్లియర్‌గా తెలియచేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ముందుగా మనకి ఈ రాహుకాల దీపం వెలిగించడానికి నిమ్మకాయలు కావాలి. ఈ పూజకు మనం ఫ్రెష్‌గా ఎక్కడా మచ్చలు లేని మంచి నిమ్మకాయలను ఆకుపచ్చవి కానీ లేదా పసుపచ్చవి కానీ తెచ్చుకోవాలి. మంచి ఫ్రెష్‌గా ఉన్న నిమ్మకాయలను తెచ్చుకున్నాక వాటిని చక్కగా పసుపు నీళ్ళలో వేసి కడుక్కోవాలి. ఇప్పుడు మీకు ఎన్ని నిమ్మకాయలు తెచ్చుకోవాలి అనే డౌట్ వస్తుంది కదా! మనం ఎన్ని దీపాలు పెట్టుకోవాలి అని అనుకుంటున్నామో దాన్ని బట్టి మనం నిమ్మకాయలను తెచ్చుకోవాలన్నమాట. అయితే ఎన్ని దీపాలు పెట్టుకోవాలి అనంటే 1 కానీ, 3 కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ ఇలా ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. అయితే 9 దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. నేనిక్కడ 9 దీపాలు వెలిగించడం కోసం 5 నిమ్మకాయలను తీసుకున్నాను. ఇప్పుడు నిమ్మకాయలను చక్కగా కడుక్కున్న తర్వాత కరెక్ట్‌గా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా అన్ని నిమ్మకాయలు కట్ చేసుకున్న తర్వాత నిమ్మకాయల్లోని రసాన్ని చక్కగా ఒక గిన్నెలోకి పిండుకోవాలి. ఈ నిమ్మకాయ దీపాన్ని మనం రాహుకాల దీపం అని అంటాము. ఎందుకంటే ఈ దీపాన్ని మనం రాహుకాలం ఉన్నప్పుడు మాత్రమే వెలిగించాలి. మనకి ఎవరికైనా కుజదోషాలు ఉన్నా, కాలసర్ప దోషాలు ఉన్నా, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నా, కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, ఆర్థికపరమైన బాధలు ఉన్నా, పిల్లలకు చదువు రాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, పెళ్ళిళ్ళు అవ్వకుండా ఆలస్యం అవుతున్నా, ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బందితో సతమతమవుతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడేవాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఈ శక్తివంతమైన దీపాన్ని పెట్టుకుంటే 5 వారాల్లోపే సమస్యలు తీరిపోతాయి. రాహువుకి అధిదేవత దుర్గాదేవి. అంటే రాహువు దుర్గాదేవి అధీనంలో ఉంటాడు. అందువల్ల ఈ రాహుకాల దీపాన్ని దసరా శరన్నవరాత్రుల్లో దుర్గాదేవి గుడిలో వెలిగిస్తే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. చాలా చాలా శక్తివంతమైన దీపం ఇది. అందువల్ల ఈ దసరా శరన్నవరాత్రుల్లో అందరూ మిస్ అవ్వకుండా ఈ రాహుకాల దీపాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఒకవేళ ఏ కారణం చేతైనా ఈ నవరాత్రుల్లో ఈ దీపం పెట్టుకోవడం కుదరకపోతే ఎప్పుడైనా మంగళవారం కానీ, శుక్రవారం కానీ రాహుకాల సమయం ఉంటుంది కదా! ఆ సమయంలో ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. శుక్రవారం అయితే చాలా చాలా మంచిది. అయితే ఈ రాహుకాల దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెట్టుకోకూడదు. గుడిలో మాత్రమే పెట్టుకోవాలి. అది కూడా ఏ గుడిలో పడితే ఆ గుడిలో పెట్టుకోకూడదు. కేవలం శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి, కాళీమాత ఇంకా గ్రామ దేవతల గుళ్ళలో పెట్టుకోవచ్చు. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారు సాత్విక రూపంలో ఉండే సరస్వతి, లక్ష్మి ఇలాంటి ఆలయాల్లో ఈ రాహుకాల దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగించకూడదు. అయితే ఈ దీపాన్ని ఎన్ని వారాలు వెలిగించాలి అంటే 5 వారాలు కానీ, 7 వారాలు కానీ, 9 వారాలు కానీ ఇలా సంకల్పం తీసుకొని పెట్టుకోవచ్చు. మీరు అనుకున్న వారాలు పూర్తయ్యేలోపే మీ కోరికైతే అమ్మవారు తప్పకుండా తీరుస్తారు. అంతటి పవర్ఫుల్ దీపం ఈ రాహుకాల దీపం. ఇప్పుడు అన్ని నిమ్మ చెక్కల్లో రసం పిండుకున్న తర్వాత నిమ్మ చెక్కలను నిదానంగా ఇలా వెనక్కి తిప్పుకోవాలి. అయితే మనం ఇందాక నిమ్మ చెక్కల నుంచి రసం తీసాం కదా! ఈ రసం ఏం చేయాలి అనేది డౌట్ వస్తుంది. ఈ రసాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. అలాగే ఇంట్లో కూడా వాడుకోకూడదనమాట. ఈ రసాన్ని ఎవరు తొక్కని ప్లేస్‌లో వేయాలి అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా! వాటి మొదట్లో కానీ లేదా పారే నీటిలో కానీ వేసేయొచ్చు. చిన్న మొక్కల్లో మాత్రం వేయకూడదు. చిన్న మొక్కలు నిమ్మరసంకి పాడైపోతాయన్నమాట. ఈ విధంగా అన్ని నిమ్మ చెక్కల్ని వెనక్కి తిప్పుకున్న తర్వాత వాటిలో తడి ఉంటుంది కదా! ఆ తడిని ఏదైనా మంచి శుభ్రమైన క్లాత్‌తో క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత నిమ్మ చెక్కలకు గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా నిమ్మ చెక్కలను సిద్ధం చేసుకున్న తర్వాత దీపాలు వెలిగించడానికి ఒత్తిని కూడా సిద్ధం చేసుకుందాము. నిమ్మకాయ లేదా రాహుకాల దీపం వెలిగించడానికి మనం పువ్వొత్తి లేదా గుమ్మడి ఒత్తిని వాడాలి. గుమ్మడి ఒత్తిని కింద భాగం ఇలా వెడల్పుగా చేసుకుంటే మనం వెలిగించినప్పుడు అటు ఇటు కదలకుండా సెంటర్లో నిలబడి వెలుగుతాయి. నేను ఇక్కడ 9 దీపాలు వెలిగించాలనుకున్నాను కదా! దానికోసమని 10 ఒత్తులను ఇలా సిద్ధం చేసుకుని ఒక బాక్స్లో వేసుకుని నువ్వుల నూనె వేసి నానబెట్టుకున్నాను. మిగతా పూజ ఏర్పాట్లు చేసేలోపు ఈ ఒత్తులు నానతాయన్నమాట. ఈ విధంగా నానడం వల్ల ఒత్తులు చక్కగా వెలుగుతాయి. ఇలా నిమ్మ చెక్కలను, ఒత్తులను సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పసుపు తీసుకొని ఆ పసుపుతో పసుపు గణపతిని ఇంకా అమ్మవారిని చేసుకోవాలి.
ఈ పసుపు గౌరమ్మలో దుర్గాదేవిని ఆవాహన చేసుకొని మనం పూజ చేసుకుంటాము. ఇలా ఇంటి దగ్గరే నిమ్మకాయలను సిద్ధం చేసుకొని పసుపు కూడా కలుపుకొని గుడికి తీసుకువెళ్ళి గుడికి వెళ్ళాక పసుపు గణపతిని ఇంకా అమ్మవారిని చేసుకోవచ్చు. ఇలా ఇంటి దగ్గర సిద్ధం చేసుకొని వెళ్తే గుడిలో పూజ ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్లేట్కి పసుపు రాసి చక్కగా బియ్యపిండితో పద్మం ముగ్గు వేసుకోవాలి. అయితే కొంతమంది పేపర్ ప్లేట్స్లో ఈ దీపం వెలిగించవచ్చా అని అడుగుతున్నారు. పేపర్ ప్లేట్స్లో ఇంకా ఫోమ్ ప్లేట్స్లో ఈ దీపం వెలిగించకూడదండి. మనం చేసే పూజ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగకూడదు. మనం ప్లాస్టిక్ ప్లేట్స్లో పూజ చేసి ఫలితం రాలేదంటే ఎలా చెప్పండి? ఒకవేళ మీకు ఇత్తడి ప్లేట్స్లో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మనకి మార్కెట్లో అరికా ప్లేట్స్, బనానా ఫైబర్ ప్లేట్స్ వస్తున్నాయి కదా, ఆ ప్లేట్స్లో దీపాలను పెట్టుకోండి. అవైతే పర్యావరణానికి ఎలాంటి హాని చెయ్యవు. ఇప్పుడు నేను ఈ దీపం ఎలా వెలిగించాలో నేను మా బాల్కనీలో వెలిగించి చూపిస్తాను. నేను కేవలం వీడియో కోసం మాత్రమే వెలిగించి చూపిస్తున్నాను. మనం గుడిలో ఎలా వెలిగించుకోవాలో అదే విధానాన్ని నేను ఇక్కడ వెలిగించి చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఎలా వెలిగిస్తానో మీరు కూడా గుడిలో అలా వెలిగించుకోవచ్చు. ఈ దీపాన్ని ఈ నవరాత్రుల్లో రాహుకాల సమయంలో ప్రతిరోజు కూడా వెలిగించుకోవచ్చు. ముందుగా మనం గుడికి వెళ్ళాక గుడిలో ఎక్కడైతే పూజ చేయాలి అని అనుకుంటామో ఆ ప్లేసు నీళ్ళతో కడిగి శుభ్రం చేసుకోండి. వెళ్ళేటప్పుడు ఒక శుభ్రమైన పాత క్లాత్ తీసుకువెళ్ళండి. పూజ చేసే ప్లేస్ని ఒకసారి శుభ్రంగా మట్టి లేకుండా తుడుచుకోవడానికి. తర్వాత ఆ ప్లేస్లో ఇలా పసుపు రాసి చుట్టూ దిగ్బంధం ఉండేలాగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ముగ్గు వేసుకోండి. కుదిరితే ఇలా షట్కోణాలు ముగ్గు వేసుకోండి. ఒకవేళ కుదరకపోతే ఏ ముగ్గు వస్తే అది వేసుకోండి. ఇప్పుడు ముగ్గు మీద కుంకుమ కూడా వేసుకోవాలి. తర్వాత ఇంతకుముందు సిద్ధం చేసి పెట్టుకున్న ప్లేట్ని ముగ్గు మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తమలపాకు తీసుకుని దాన్ని ప్లేట్లో పెట్టుకొని పసుపు వినాయకుడిని ఇంకా అమ్మవారిని పెట్టుకోవాలి. నా దగ్గర తమలపాకు అందుబాటులో లేకపోవడం వల్ల నేను ఇక్కడ రాగి ప్లేట్లో పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నాను. అయితే మీరు తమలపాకులో పెట్టుకోండి. తర్వాత పసుపు గణపతికి ఇంకా అమ్మవారికి బొట్లు పెట్టుకోవాలి. గణపతికి పై భాగంలోనూ ఇంకా అమ్మవారికి ముందు భాగంలోనూ బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటామో అన్ని చోట్ల బియ్యపు పిండి కానీ బియ్యంను కానీ కుప్పలుగా పోసుకోవాలి. నేను ఇక్కడ 9 దీపాలు వెలిగించాలనుకుంటున్నాను కాబట్టి 9 చోట్ల బియ్యపు పిండిని కుప్పలుగా పోసుకున్నాను. మీ దగ్గర బియ్యపు పిండి ఉంటే బియ్యపు పిండి లేదా బియ్యం ఉంటే బియ్యం రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగానే సిద్ధం చేసుకున్న నిమ్మ చెక్కలను బియ్యపు పిండి మీద కదలకుండా కుదురుగా ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు వీటిల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ వడ్డించుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక సిద్ధం చేసి పెట్టుకున్న ఒత్తులను ఈ దీపాల్లో వేసుకోవాలి. ఒత్తులను మనం ముందుగానే ఆయిల్లో నానబెట్టుకున్నాం కాబట్టి వాటికి ఆయిల్ పట్టుంటుంది. అందుకని ఒత్తి చివరి భాగాన్ని ఒకసారి చేతితో నలుపుకోవాలి. ఇప్పుడు ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాలను వెలిగించుకోవాలి. దీపాలను వెలిగించుకున్న తర్వాత దీపలక్ష్మికి పసుపు, కుంకుమ, అక్షతలు ఇంకా పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. దీపలక్ష్మికి నమస్కారం చేసుకున్న తర్వాత ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి. నేను ఈ రాహుకాల దీపం ఇన్ని వారాలు వెలిగించాలని మొదలు పెడుతున్నాను స్వామి. మధ్యలో ఏ ఆటంకం రాకుండా పెట్టుకునేటట్లు ఆశీర్వదించమని నమస్కారం చేసుకోవాలి. తర్వాత అమ్మవారిని పూజించుకోవాలి. అమ్మవారికి దీపం చూపించి ధూపం వేసి ఇంకా ఏవైనా పళ్ళను కానీ చల్ముడి వడపప్పును కానీ నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు వచ్చిన దుర్గాదేవి స్తోత్రాలు కానీ పాటలు కానీ లలితా సహస్రం లేదా దుర్గా అష్టోత్తరం ఇలా ఏ వస్తే అవి చదువుకుంటూ దీపం కొండెక్కేంత వరకు అక్కడే కూర్చోవాలి. దీపం కొండెక్కిన తర్వాత గుడిలో అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ నిమ్మడప్పులన్నీ శుభ్రంగా గుడిలో ఎవరు తక్కని ప్లేస్లో వేసి మనం ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ దీపం వెలిగించిన రోజు పాటించవలసిన నియమములు ఏమిటో తెలుసుకుందాము. ఈ దీపం వెలిగించేంత వరకు ఎటువంటి ఆహారాన్ని అయితే తీసుకోకూడదు. ఉండలేని వాళ్ళు పళ్ళు పాలు తీసుకోవచ్చు. దీపం వెలిగించిన తర్వాత భోజనం చేయవచ్చు. మనం ఈ దీపం కోసం మచ్చలు లేని తాజా నిమ్మకాయలు మాత్రమే ఉపయోగించాలి. ఇంకా ఆడవాళ్ళు పీరియడ్స్ వచ్చినప్పుడు 5th డే కూడా ఈ దీపాన్ని వెలిగించకూడదు. ఇంకా అమ్మాయిలు ఉన్నప్పుడు వెలిగించకూడదు. ఇంకా ఇంట్లో పెద్దల తిథి కార్యాలు ఉన్న రోజు కూడా వెలిగించకూడదు. ఇంకా పిల్లల పుట్టినరోజు, పెళ్లి రోజులు ఉన్నప్పుడు కూడా ఈ దీపం వెలిగించకూడదు. ఇంకా ఈ దీపం వెలిగించినప్పుడు వేరే ప్రమిదిలో దీపం వెలిగించకూడదు. వేరే ఊర్లు వెళ్ళినప్పుడు, బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళి ఈ దీపం వెలిగించకూడదు. ఇంకా ఆడపిల్లలు అక్క చెల్లెళ్ళ ఇంటికి లేదా పుట్టింటికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి ఈ దీపాన్ని వెలిగించకూడదు. ఇంకా ఈ దీపం వెలిగించిన రోజు ఎరుపు లేదా పసుపు రంగు చీర కట్టుకుని వెలిగిస్తే చాలా మంచిది. మనం ఇన్ని వారాలు చేసుకుంటాము అని సంకల్పం తీసుకొని ఈ పూజనైతే మొదలు పెడతాము కదా, ఆ సంకల్పం తీసుకున్న వారాలు పూర్తయిన తర్వాత ముత్తైదువులకు పసుపు, కుంకుమ, గాజులు ఇంకా శక్తి కొలది జాకెట్ కానీ లేదా చీర కానీ పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది.
ఇక్కడ రాహుకాల టైమింగ్స్ చార్ట్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుసుకునేంత వరకు లోకా సమస్త సుఖినో భవంతు.